ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు యూనిఫామ్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఉంది. హాఫ్ కాలర్ విత్ ఫ్రంట్ ప్లాకెట్. చూసారు కదా, ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. అండ్ ఫ్యాంట్ పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది. ఫిట్టింగ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పే మెజర్మెంట్స్తో తీసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్కి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, మిడిల్లో లైన్ నుంచి 1/2 ఇంచ్ రెండు పక్కల మార్క్ చేసుకొని లైన్ ప్లేస్ చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్కి చూపించే విధంగా మార్క్ చేసుకోండి. అండ్ దాన్ని కట్ చేయండి. వస్తున్నాను కానీ నా వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావట్లేదు. వ్యూస్ రావాలంటే మీరు లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు నేను చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ కటింగ్లోనే కదా అంతా ఉంది. కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. 1.5 ఇంచ్ తీసుకున్నాను, అంటే 3 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను. 1.5 ఇంచ్ వచ్చింది. 1/2 ఇంచ్ మనం డ్రా చేసుకున్నాం కదా లైన్, ఆ 1/2 ఇంచ్ మీద ఆ లైన్ మీద కుట్టు వేసుకొని వచ్చేయాలి. చూడండి, స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టి లైన్ మీద కుట్టు వేసుకొని రావాలి. చాలా సింపుల్ అండి, అసలు కష్టం అనుకోకండి. ప్లాకెట్ వేసుకోవడం చాలా ఈజీ. నేను మీకు అర్థం అవ్వాలని స్లోగా చూపిస్తున్నాను, చూడండి. 1/2 ఇంచ్ వేసుకోవాలి. మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద. ఇంతే అండి, సింపుల్. దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలన్నది. స్ట్రైట్గా తీయండి. మీరు ఫింగర్ అలా పెట్టగానే మీకు వచ్చేస్తుంది అన్నమాట డిజైన్. వీ షేప్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దాన్ని స్టిచ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ చూడండి, ఒక 2 స్టిచెస్ అనేది వేసుకుంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. చూడండి, మెయిన్ ఆ పార్ట్లోనే కదా, అంటే వీ షేప్ అనేది నీట్గా రావాలి. నేనైతే 2 స్టిచెస్ వేసాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం. షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. 2 స్టిచెస్ వేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో, టక్స్ పెట్టుకున్నామో అక్కడికి సెంటర్కి తీసుకోండి. బ్యాక్ సైడ్ సెంటర్కి తీసుకొని చూపించే విధంగా టక్స్ పెట్టుకోండి. అక్కడ 5.5 వచ్చింది కదా, బ్యాక్ సైడ్కి టక్స్ కూడా పెట్టుకోండి. ఇది కాలర్ కన్నా నేను ఏ బక్రం యూస్ చేయలేదు. 2 ఫోల్డింగ్స్ చేశాను. అండ్ 4 ఇంచెస్ మార్క్ చేసుకొని కొంచెం కర్వ్ అనేది తిప్పాను అనమాట. 1.5 ఇంచ్ తీసుకున్నాను. అప్పుడు 1.25 వస్తుంది కదా, 1/2 ఇంచ్ ఖర్చులో కలిపోయి చిన్నది రౌండ్ తిప్పాను అంతే. ఇప్పుడు 5.5 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఖర్చు కోసం తీసుకోండి. కట్ చేయండి. ఇదేనండి కాలర్. కాలర్స్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను రాబోయే వీడియోస్లో పెడతానండి ఎన్ని డిఫరెంట్ కాలర్స్ ఉన్నాయన్నవి. హాఫ్ కాలర్, ఫుల్ కాలర్, అండ్ ఓన్లీ బ్యాక్కి కాలర్ ఉంటుంది. కాలర్స్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. అవి కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను ఇవి 3 పీసెస్ తీసుకున్నాను. బక్రం ప్లేస్లో ఒక క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ క్లాత్ చాలా లావుగా ఉందన్నమాట.
ఇప్పుడు పైన స్టిచ్ అయితే వేసుకోండి. పైకి స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసుకొని టక్స్ పెట్టుకుందాం. టక్స్ అయిపోయిన తర్వాత రివర్స్ తీసుకుంటే కాలర్ అయితే రెడీ అయిపోతుంది. కాలర్ని రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టిచ్ వేసుకుందాం కిందన. కాలర్ అయితే రెడీ అయిపోయింది కదా. కాలర్ని మిడిల్లో ఫోల్డ్ చేసి టక్స్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి టక్స్ పెట్టుకుందాం. రెండు ఒకే దగ్గర వచ్చేలా ప్లేస్ చేసుకొని కుట్టు వేసుకుందాం. ఇది రైట్ సైడ్ అండి. అండ్ కాలర్ పెట్టుకుందాం. పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుందాం. డబుల్ స్టిచ్ వేసుకుందాం. హాఫ్ నుంచే కుట్టు వేసుకోండి. అలా అయితేనే ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్ ఒకేలా వస్తుంది. లేదంటే కరెక్ట్ రాకపోవచ్చు. చూడండి, మనం కరెక్ట్ టక్స్ పెట్టుకున్న దగ్గరికి అయితే అది వచ్చింది కదా కాలర్. టూ స్టిచెస్ వేసుకున్నాను. క్రాస్ పీసెస్ తీసుకొని ఒక స్ట్రైట్ పీస్ ఫామ్ చేశాను. దానికి ఒక పావించు కుట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కాలర్ అవంతా గలీజ్గా కనబడకుండా అండ్ ఫ్రంట్ కూడా బాగా రావడానికి ఇదైతే వేసుకుందాం. ఇప్పుడు ఎల్ షేప్ తిరగడానికి చూడండి, నేను చూపించే విధంగా అయితే వేసుకోండి. బెల్ట్ అనేది కరెక్ట్గా ఎలా అయితే ప్లేస్ చేస్తే నీట్గా వస్తుందో అలా ప్లేస్ చేసుకొని చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఫోల్డ్ అయినప్పుడు టక్స్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ నీడిల్ కిందకే ఉండాలి. నీడిల్ కిందకు ఉండి అప్పుడు తిప్పితేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం బెల్ట్ని అయితే అటాచ్ చేసుకున్నాను. చూడండి, ఎల్ షేప్ తిరిగే దగ్గర ఎలా పెట్టుకున్నాను. టక్స్ పెట్టుకుందాం. పైన టాప్ స్టిచ్ వేసుకుందాం. ఇది క్లాత్ అన్నది లైన్స్ ఉండడం వల్ల క్లారిటీ లేదు. ఇప్పుడు నేను పైనుంచి కుట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ముడతలు ఏమైనా వచ్చినట్టుగా అయితే ఫోల్డింగ్స్ ఏమైనా ఉన్నా సరే కనిపిస్తాయి కదా. అందుకోసమే స్ట్రైట్గా వేసుకున్నాను. యాక్చువల్గా అయితే రివర్స్లో వేసుకోవాలి, కానీ నేను స్ట్రైట్గా వేసుకున్నాను. ముడతలు ఏమైనా రాకుండా ఉంటాయి కదా అని. ఫోల్డింగ్స్ అన్నమాట. మళ్ళీ ఎక్కడైనా చిన్న ఫోల్డింగ్ ఉంటే బాగా కనిపించదు కదా. ఇప్పుడు హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుందాం. హ్యాండ్ ఎటు సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటే అటు సైడే నేను చూపించే విధంగా పెట్టుకొని లోతు తీసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చుకు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ రెండింటికి మిడిల్గా ఒక డాట్ పెట్టుకొని 1/2 ఇంచ్ లోతు తీయాలి. చూడండి, లోతు తీస్తే మనకి ఆ పీస్ అనేది అలా రావాలి. ఇప్పుడు ఎక్కడైతే ఫ్రంట్ సైడ్ ఉంది కదా అటు సైడ్ లోతు తీసుకోవాలి. నేను చూపించే విధంగా కుట్టు అయితే వేసుకోండి. క్లాత్ని అస్సలు లాక్కండి. వీడియోస్ అనేవి ఎప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు, మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు 1కి 2 సార్లు ట్రై చేయండి. డేలో 1 అవర్ ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ టైంలో మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం పీస్ఫుల్గా ఎవరూ లేనప్పుడు కాసేపు ఫోన్ చూస్తూ 1 or 2 టైమ్స్ ఫస్ట్ ఫోన్ చూడాలి. అర్థం అయింది అన్నప్పుడే క్లాత్ మీద పెట్టాలి. అండ్ అక్కడ కూడా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్ చేస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అండి. చూడండి, 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. మిడిల్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేశాను.
అండ్ అవి రెండు సెంటర్ చేస్తే పాయింట్ వచ్చింది. ఆ పాయింట్కి మార్క్ చేసి ఎలా అయితే లోతు తీస్తున్నానో అలా తీయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఏవైనా సరే, అందులో ఇంకా క్లియర్గా ఉంటుంది హ్యాండ్ ఎలా లోతు ఎలా తీసుకోవాలనేది. ఇది కూడా సేమ్ కుట్టు వేసుకోండి. 2 స్టిచెస్ అయితే రావాలి. చూడండి హ్యాండ్ అయితే అయిపోయింది. ఎంత నీట్గా అయితే వచ్చిందో హ్యాండ్ చూస్తే తెలిసిపోతుంది మనకి. అండ్ కిందన ఫోల్డింగ్ చేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి, తర్వాత ఇంకో 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి. స్ట్రైట్గా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇది యూనిఫామ్ కదా, కొంచెం ఫ్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్కి ఫ్యాంట్ క్లాత్ తీసుకొని 1/2 ఇంచ్ ఉండేలా కుట్టుకున్నాను. దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేశాను. చిన్న బెల్ట్లా ఉంటుంది కదా అని. అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇది కాలేజ్ బ్యాచ్ లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేను ప్లేస్ చేశాను. ఎక్కడైనా మీకు వీడియో అర్థం కాకపోతే అడగండి. అండ్ నెక్స్ట్ నేను ఇలానే ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం కదా, నడుము సైడ్కి 20 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. సో 19 ఇంచెస్ దగ్గర నేను టక్స్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగే నేనైతే ప్లేస్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. హ్యాండ్ లూజ్ అయితే 6.5 వచ్చింది. 6.5కి మార్క్ చేసుకున్నాను. అండ్ కిందన లూజ్ అన్నది 5 ఇంచెస్. మొత్తం మార్క్ చేసుకునే విధంగా అయితే కుట్టు వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం టక్స్ అనేవి కదలకూడదండి, కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. లేదంటే మనకి కిందన ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అక్కడ అస్సలు బాగా రాదు. త్రీ స్టిచెస్ అనేవి వేసేసుకోండి. అవన్నీ చూపిస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోద్ది కదా. 3 స్టిచెస్ వేసుకోండి. ఇంకో సైడ్ కూడా టక్స్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ఇదైతే ఎలా స్టిచ్ చేసుకున్నామో అది కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది సైడ్ అండి. సైడ్ 1/2 ఇంచ్, తర్వాత ఇంకో 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ పెట్టుకున్నది ఇలా కుట్టు వేసుకొని రండి. ఇది ఏమాత్రం తేడా వచ్చినా నీట్గా కనిపించదండి. ఫిట్టింగ్ అన్నది చూపించే విధంగా స్లోగా కుట్టు వేసుకొని రండి. అండ్ ఇప్పుడు ఇవి రెండు స్ట్రైట్గా అటు సైడ్ అనేస్తే మీకు ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే పెట్టుకున్నామో అది 2 ఫోల్డ్స్ చేసి స్ట్రైట్గా కుట్టు వేసుకొని రండి. మనము కుట్టు వేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకే వెళ్ళాలి. ఓకేనా? చాలా నీట్గా వస్తుందండి. ఒకసారి కుట్టి ట్రై చేయండి. ఇప్పుడు సైడ్కి ఇంకో స్టిచ్ వేసుకొని వద్దాం. చూడండి షేప్ అన్నది ఎంత బాగా వచ్చిందో, కనిపిస్తుంది కదా. ఇంకా వేరే కలర్ అయితే ఇంకా బాగా కనిపిద్దునేమో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కిందన 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే వేసుకోండి. టాప్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, హాఫ్ కాలర్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళండి, అన్నీ మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. అప్పుడే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.